మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. ఇప్పుడు నిజంగా చూడండి, ఎంత ఇంపార్టెంట్ సార్ ఆలోచించండి. అంటే దేవుడు మన కనీస అవసరాలు ఎంత ఆలోచిస్తున్నాడు. మన కనీస అవసరాలు అనుదిన ఆహారము, నీ ఆహారం గురించి కూడా దేవుడు ఆలోచిస్తున్నాడు. దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క మంచితనం ఎలాంటిదంటే, దేవునికి మనకు సంబంధించిన ఏ అవసరత కూడా అది మరీ చిన్నది కాబట్టి దానికోసం నువ్వు చెయ్యొద్దు, అదంత ఇంపార్టెంట్ కాదు అనేంత చిన్నది ఏది కాదు. అలాగని నువ్వు అంత పెద్దది నువ్వు నన్ను అడగొద్దు, నేను నీకు ఇవ్వను అనేంత పెద్దది కూడా దేవునికి అంటూ ఏది లేదు. దేవునికి అన్ని సమానమే. మనకి కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి అని మనకు ఉంటాయి. కానీ దేవునికి అదేముండదు. దేవునికి నువ్వు దీనికోసం ప్రార్థన చేయొద్దు, ఇది చాలా చిన్న విషయం అనేంత చిన్నది దేవుని దృష్టిలో ఏదీ లేదు. అలాగే నువ్వు చాలా పెద్ద అడిగేస్తున్నావు కాబట్టి అది కొంచెం తగ్గించుకో అనేంత దేవునికి అంత గొప్పదంటూ కూడా దేవునికి ఏది లేదు. అంటే అర్థం ఏంటంటే, దేవునికి ప్రతిదీ కూడా ఒక సహజమైనటువంటి కార్యమే. ఎందుకంటే ఆయనకి అంత సామర్థ్యము ఉంది, ఆయనకి అంత కెపాసిటీ ఉంది. అందుకని దేవునికి చిన్న అవసరత, పెద్ద అవసరత ఉండదు. కాకపోతే ముఖ్యత్వం ఉంటుంది. చిన్నది పెద్ద అని ఉండదు, కానీ ముఖ్యత్వం ఖచ్చితంగా ఉంటుంది. ఆ ముఖ్యత్వంలో తన గురించి, తన రాజ్యం గురించి మాట్లాడిన తర్వాత మనదిన ఆహారం నేడు మాకు దయచేయండి మీరు ప్రార్థన చేయండి. ఇప్పుడు నిజంగా ఎంత కూడా ఒకసారి ఆలోచించండి. దేవుడు మన అనుదిన అవసరతల గురించి ఎంత ఆలోచిస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. ఇంక వేరే ఏదో కాదు, నీ అనుదిన ఆహారం గురించి కూడా నువ్వు దేవుడిని అడుగు అంటున్నాడు. కొన్నిసార్లు మనం అనిపిస్తుంది ఇది మరీ చిన్నది, దీనికోసం ఏం ప్రార్థన చేస్తామని మనం అనుకుంటాం. కానీ యాకోబు పత్రికలో చూసారా, మీరు అడగకనే పొందుకోలేకపోతున్నారు.